హలో ఫ్రెండ్స్, బాగుండారా? మేమైతే బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటూ రవ్వ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చూసారా, పత్తి లాగానే ఉందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇడ్లీ. నేను తిని చూసే మీకైతే పెడతా ఉన్నాను. మీరు కూడా ఇడ్లీ పిండి అయిపోయిందంటే వెంటనే ఈ ఇడ్లీ మీరు ఒక అరగంటలో అరగంట అయితే మీరు నానబెట్టాలి. అలా చేసుకున్నారంటే చాలా మంచి టిఫిన్. రైస్ కన్నా రవ్వ బెటర్ కదా, రైస్ ఎక్కువ వాడకూడదు. అందుకే ఈ విధంగా మీరు తయారు చేయండి. 1 కప్పు రవ్వ, 1/4 కప్పు పెరుగు తీసుకున్నా, 2 కలిపి కొద్దిగా నీళ్లు పోసి, గట్టి పెరుగండి అందుకే 1/4 కప్పు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి కలిపి అలా ఒక అరగంట కూడా పెట్టలా, నేను ఇంకా ముందే పోసేసాను. అరగంట పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలా కలిపి అరగంట పక్కన పెట్టేయండి. ఆయాలకి మీరు చట్నీ ఏం కావాలో రెడీ చేసుకోండి. కారం చట్నీ అయితే బాగుంటుంది, మామూలు పల్లీల చట్నీ అయినా బాగుంటుంది. అరగంట అయింది కదా, అరగంట కాలేదు, ఒక 20 నిమిషాలు అయిందండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నా, సోడా కొద్దిగా వేసుకున్నా, కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకుంటే చాలు. మరి పలచగా వేసినారంటే ఇడ్లీలు బుడ్డలుగా రాదు. నూనె కొద్దిగా వేసుకొని గిన్నెలకి పోసేసుకుందాం. ఇడ్లీలు అయితే ఉడికిపోయింది, తీసేసుకుందామా? చూసారా ఎంత బాగా వచ్చింది ఇడ్లీలు, ఎంత మెత్తగా, అంత బాగుందండి. చూసారా, పువ్వులా ఉంది, తెల్లగా. మన పిండి ఇడ్లీ కన్నా చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూడండి, మీకే తెలుస్తుంది. చేసి తిని కామెంట్లో ఎలా ఉందని కూడా నాకు పెట్టండి నచ్చితే. అలాగే నా ఛానల్ ఆదరిస్తారని వీడియోలు అయితే పెడతా ఉంటాను. తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతే పెడతా ఉన్నాను. ఆదరిస్తారు కదా. చూసారా ఇడ్లీ ఎంత బాగుందంటే అంత బాగుంది, పువ్వులా ఉందండి. అంత పత్తి అనొచ్చు, అంత బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో ఎలా ఉందో పెట్టండి. పల్లీల చట్నీ పచ్చడికి అదిరిపోయింది. నేను చేసిన ఇడ్లీ పచ్చడి చట్నీలు మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.